అత్తయ్యగారు, ఏమిటి వైరాగ్యం? నా ప్రయాణం ముగిసింది ముక్త. పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అంత మాట అనకండి అత్తయ్యగారు. ఈ ఇంటి ఇల్లవేల్పు మీరు, మా కులదైవం మీరు. ఆశీస్సులందించే చెయ్యి చాచి ఆశించే స్థాయికి దిగిరాకూడదు. మీ చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలి. నాయనమ్మా, ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నాను నాయనమ్మా. అవునత్తయ్యా, గర్భగుడిలో అమ్మవారిలా కనిపించే మీరు ఏ పూజలకు నోచుకొని శిలా విగ్రహంలా కనిపిస్తుంటే చూసి తట్టుకునే శక్తి మాకు లేదత్తయ్య గారు. బాధపడకండమ్మా. నేనున్నా, పైనున్నా, మీతోనే ఉంటాను. నా ఆశీస్సులెప్పుడూ మీకుంటాయి. ఈ బంధాలు, బాధ్యతలు బరువైపోయాయి. అందుకే ఈ కుటుంబ గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ముక్త. అత్తని అమ్మనుకున్నావు, అత్తింటినే పుట్టింటిగా మార్చుకున్నావు. కోడలివైనా కూతురువై మెలిగావు. నీకన్నా ఈ బాధ్యత మోసే అర్హత ఇంకెవరికుంటుందమ్మా? తీసుకో. ఏనాటికైనా గౌరితో పాటుగా మన వారసురాలు ఈ ఇంటికొస్తుంది. ఆ బిడ్డని నా అంశగానే ఆదరించండి. యావదాస్తిని తన చేతిలోనే పెట్టండి. ఏ సంశయాలు వద్దు. ఆ బిడ్డే మన వంశాన్ని ఉద్ధరిస్తుంది. రాజ్యలక్ష్మీదేవి రూపాన్ని ధరిస్తుంది. మిమ్మల్నందర్నీ చల్లగా కాపాడుతుంది. ఈ అప్పగింతలన్నీ ఎందుకు అత్తయ్య గారు? కాదనకు తల్లి. జాగ్రత్తగా ఈ ఇంటిని కాపాడుకో. రాబందుల రెక్కల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. దాయాదుల కన్ను మనమీద పడింది. మొదటిసారి నా ఇంట్లో విషప్రయోగం జరిగింది. కారణం ఎవరని వెతకాల్సిన పని లేదు. రాజ్యలక్ష్మీదేవి అందరికీ రక్ష. సుమంగళిగా వర్ధిల్లు తల్లి. సార్ బిల్. ఇంతేనా? అవును సార్. ఆఫ్టర్ ఆల్ 400ఏనా? అవునులే, ఇలాంటి క్యాంటీన్లో ఎంతకంటే రిచ్గా బిల్ ఎక్కడి నుంచి వస్తుంది? పూర్ బిల్. పర్స్ తెలదు, ఖాతాలో రాసుకో. నీకో ఖాతా అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నా దగ్గర పర్సు లేదు. నీ దగ్గర పర్సు లేకపోతే ఏంటి? నా దగ్గర పని చాలా ఉంది. పనా? నేనా? మనీ లేదా పని? నో మనీ. అయితే రా మరి. సార్, వీళ్ళని నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. హౌ క్రేజీ! ఎంత మంచి ఛాన్స్ దొరికింది. ఇడ్లీ, వడ, దోశ, బోండా, టీ, కాఫీ, పాలు, మజ్జిగ ఏం కావాలి? ఏటి ఇంట్లో నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టి గెంటేసినారా? మనతో ఎట్టుకున్నోళ్ళు మట్టి కొట్టుకుపోతారని చాలా మంది రుజువు చేశారు. ఆలల్లో ఈడొక్కడు. పేస్ట్ పెళ్ళం. వీళ్ళంతా కామెంట్ చేస్తున్నారు. నువ్వు స్వీట్గా ఏదైనా కామెంట్ చేయొచ్చుగా. నేను వేస్ట్ ఫెలోస్తో మాట్లాడను. నేను మాట్లాడుతున్నానుగా. రేయ్, ఏమన్నా? కూల్ అనన్య, కూల్. డోంట్ టచ్ మీ. ఏంటి ఇలా టచ్ చేసిన ప్రాబ్లమేనా? రేయ్, ఎందుకు రానమ్మని కావాలని తాకుతున్నావు? నిన్ను తాకలేదనా? చరణ్ 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 వీడు నన్ను భూమిని అసభ్యంగా కామెంట్స్ చేస్తూ టచ్ చేస్తున్నాడు. ఈ చేత్తోనే కదా వాళ్ళని టచ్ చేసింది.
చూస్తావేంటని వచ్చి కొట్టు. భూమి నువ్వు కూడా కొట్టు. కొండమ్మ హే, ఏం జరిగింది? నందిక ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. ఓం శాంతి. ఏం చేశాడు భూమి? నన్నడుగు, నేను చెప్తాను. నీ తొత్తుగాడు అనమ్మని భూమిని సేత్త తాకుతా అల్లరి చేస్తున్నాడు. అందుకే మాటారు గడ్డి పెడుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ నందిక నన్ను వదిలేయమని చెప్పు. వీడిని ఇంకో 4 పీకండి. స్టాప్ ఇట్. ఏంటి మళ్ళీ ఏం చేశాడు వీడు? ఆడపిల్లలను చేత్తో టచ్ చేస్తూ టీస్ చేస్తున్నాడు సార్ వీడు. ఈడియట్. వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఒరేయ్, నిన్ను కాలేజీ నుంచి 4 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. ఏ ఒక్క రోజైనా కాలేజీ గేటులో అడుగు పెట్టావనుకో నీ సీటే క్యాన్సిల్ చేస్తాను. జాగ్రత్త. ప్లీజ్ సార్. గెట్ లాస్ట్. వీడిలా చెప్తే ఎందుకు వింటాడు సార్? మెడ పట్టి గింటెయ్యాలి. పద. నందిక. సారీ, ఏమనుకోకు చరణ్. పోరా పో, నడు బయటికి. చూడు, వీళ్ళ మీద నువ్వు రివెంజ్ తీసుకోవాలంటే వెళ్ళి మా గ్రానీని కలు. నువ్వు మా గ్రానీకి సపోర్ట్ చేయి, మా గ్రానీ నీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకోసారి కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే కాళ్ళని కొడతా. ఏంట్రా లెంపలేసుకున్నాననుకున్నారా? కాదు, 2 మర్డర్లు చేశా. అదే 2 దోమల్ని చంపేశా. బా రేయ్, ఎవరి దగ్గర నా చిల్లరుంటే ఒక మస్కిటో కాయిల్ తెచ్చిపెట్టండ్రా. నేను నాగశేషమ్మని. అదృష్టం బాగుంటే రావు బహదూర్ రాజా జగపతి వర్మకి భార్యనై చక్రం తిప్పేదాన్ని. పెళ్ళి లేదు, చక్రము లేదు. చివరికి చెత్త స్థావరం మిగిలింది. ఆ స్థానంలో ఉండాల్సిందాన్ని. చివరికి ఈ స్థానంలో ఉన్నాను. దీనంతటికి కారణం ఆ భూమి. అది ఎప్పుడైతే చదువు పేరుతో ఈ ఊరొచ్చిందో నా వైభవానికి గ్రహణం పట్టడం మొదలైంది. ఆ తారాదేవి నా 2వ శత్రువై నా ఉనికినే కూకటి వేళతో పెకలించి పడేసింది. రేయ్, అంతా వినండి. ఇక నుంచి మనందరి ధ్యేయం ఒక్కటే. ఆ భూమిని, ఆ మూకని, ఆ తారని, దాని కుటుంబాన్ని తుడిచిపెట్టేయాలి. దాంతోపాటే ఈ ఊళ్ళోనే ఉంటున్న గౌరిని కూడా వెతికి 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 పట్టేయాలి. ఇటు సూత్తే విరాట్ బాబు, అటు సూత్తే అప్పలరాజు. అప్పలరాజు చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. ఆడి మనసులో నేనున్నాను. పట్నంలో అడుగుపెట్టినప్పటి నుంచి విరాట్ బాబు నాకు నీడలా ఉన్నాడు. ఆయన మనసులోనూ నేనున్నాను. కానీ నా మనసులో ఏటున్నదో నాకే తెలియడం లేదు కొండమ్మ. నీకు విరాట్ బాబు కావాలా? ఒప్పేసుకో. మా అప్పిగాడి సంగతి నేను చూసుకుంటాను.